ఆలు పాలక్ కర్రీ చేస్తున్నాను. దీనికి నేను 2 బంగాళదుంపలు తీసుకున్నాను, పాలకూర, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, జీరా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి తరుగు, ఎండుమిరపకాయ, సాల్ట్, తగినంత సాల్ట్, కారం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి తురుము, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేగాలి. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. పాలకూర కూడా ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం ఇది ఫ్రై అవ్వాలండి. కొద్దిగా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటా వేసుకోవాలండి. కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపి కారం వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి. వాటర్ పోయకూడదు. దగ్గరగా ఉడికిన తర్వాత పాలకూర వేయాలి. బంగాళదుంప దగ్గరికి అయిపోయిందండి. ఈ టైంలో పాలకూర వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న తర్వాత కలపకూడదు, మగ్గనివ్వాలి. చూద్దాం. ఆలు పాలక్ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గాను. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.